అన్నారు. ఒక దృశ్యం వారి కంటబడింది. కంటబడితే వారు ఎప్పుడు కూడా చిన్నపిల్లల వాళ్ళు కూడా వరే అరే అసే వశ అని అడగరు వారి జీవితంలో. అమ్మగారు చిన్నపిల్లలు కూడా అమ్మగారు అనేవారు, చదువుకునే పిల్లలు కూడా ఏం బాబు అనేవారు, పెద్దవారైతే అయ్యగారు అనేవారు. అంత మృదువుగా ఉండేది వారి భాష. కానీ వారు వస్తున్నారు, ఒక దృశ్యం బయటకు వచ్చేసింది. ఒక వంకాయ తరిగితే వంకాయలోంచి 2 పురుగులు బయటకు వస్తే స్వాములు వారు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, ఏం బాబు ఆ వంకాయ తరిగితే వచ్చి 2 పురుగులు ఒకదాని వెంట ఒకటి పోతూ ఉంటే ఈ 2 పురుగులు ఎవరై ఉండొచ్చురా అన్నారు స్వాములు వారు. కానీ మా పక్కనుండే కురవాడు అన్నాడు, భార్యాభర్తలై ఉంటారండి అన్నాడు పిల్లవాడు. కానీ స్వాములు వారు అన్నారు, ఏం బాబు అది కాదు, గురువు శిష్యుడు అన్నారు మలయాళ స్వాములు. ఎందువలన యద్భావం తద్భావతే. అందువలన మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఉన్నత భావంతో చేయండి, ప్రదేశాన్ని మార్చుకోమాకండి. ఏ కర్మలు అంటే మళ్ళా దొంగతనం చేసి జోగం ఆడుతూ భగవద్భావం చేస్తేనా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. అనగా శాస్త్ర విహితమైన కర్మలు చేస్తూ భగవద్భావంతో ఎవరు చేస్తాడో మధ్యాజే. అందులో ప్రదేశమో మార్చవలసిన పని లేదు, 2 నిమిషాలు నీకు ఉంచేస్తారు. ప్రదేశం మార్చవలసిన పని లేదు, నువ్వు ఉండే చోటనే ఉండో భావం పెట్టుకో. స్వామి వివేకానంద అన్నారు, అబ్బాయి నువ్వు నిలుచున్న చోటనే కాళ్ళకు ఉండే లేదో. ప్రార్థన అయ్యేటప్పటికి కాకముందే భార్య వచ్చింది, ఏమండి పాలాలు డబ్బులు ఇవ్వాలండి, ఆ బీరువా తలుపులు తీయండి అన్నది. కానీ కొంచెంసేపు అది అయిపోయింది, మళ్ళా వచ్చి కూర్చున్నాడు. ఇంట్లో పిల్లవాడు పారాడుకుంటూ వచ్చాడు, తొడల మీద కూర్చున్నాడు. ఏ లాభం లేదు అనుకున్నాడు. ఒరే ఈ ఇంట్లో ఉంటే పెళ్ళాం బాధ పిల్లల బాధ అయింది, ఈ ఇల్లులు పెట్టేసి అడవిలోకి వెళితే నా జపం సాగుతుంది అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్టు కింద కూర్చున్నాడు, ఆసనం వేసుకున్నాడు, కూర్చుని శాపమాలు పెట్టాడో లేదో, 10 జరిగినాయో లేదో, వెంటనే పైన చెట్టు మీద పిట్ట ఉండి రెట్ట వేసింది. అరే అనుకున్నాడు, ఇంట్లో భార్యా బాధ పిల్లల బాధ, అడవిలోకి వస్తే పిట్టల బాధ అనుకున్నాడు. మరి ఏం చేద్దాం, నీళ్లు ఉన్నాయి నదిలోకి వెళ్ళి జపం చేస్తే చాలా మంచిదట. నది తీరంగానే నదిలో నుంచుని కానీ చేస్తే మంచిది. వెళ్ళాడు, మోకాళ్ళ నేతలో లోతులో గుడ్డ పైకెత్తాడు, జపమాల పట్టుకున్నాడు, జపం చేస్తూ ఉన్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఏదో పొరపాటును కళ్ళు తెరిచాడు, చూసేటప్పుడు కింద చూచాడు, పైన చూడలేదు. దృశ్యం కనిపించేసింది, పెద్ద చేప వచ్చింది, చిన్న చేపలు మింగేస్తున్నాయి. అరే ఎముసు కదా అనుకున్నాడు ఈయన. అరే ఇంట్లో పిల్లల గోళ పెళ్ళాం గోళ, ఆ అడవిలోనేమో చెట్టు పిట్టల గోళ, నీళ్ళల్లో చేపల గోళ. అరే నా జపం సాగేటట్టు లేదు, ఈ జీవితంలో లాభం లేదో, ఈ జీవితాన్ని సమర్పించేసి మళ్ళా మంచి జీవితం వస్తే అప్పుడు చేయొచ్చుదా అనుకున్నాడు. పక్కనే ఉండే కట్టెలన్నీ బేట్ చేశాడు, ముట్టించేశాడు స్థితి. 3 సార్లు పరీక్షణ చేస్తున్నాడు, దానిలో పడిపోయే దానికోసం ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అక్కడికి. ముసలాయన పండు ముసలాడు, మయా వేసి మనోయేమా అని చెప్పేసి అన్నాడు. ఈ విధంగా గీతలు వెతుక్కుంటా పోతే ఇంకేమీ కొబ్బరిపు కానీ ఇంకోటి కానీ అర్పించమని చెప్పలేదు. నీ మనసు అర్పించు నీ జ్ఞానయోగం నాకు భక్తుడిగా ఉండు, తర్వాత నాకే నమస్కారం. అది అనుష్ఠానం అనేటువంటి కొత్త పేరు, ఎక్కడ లేదు మాత్రం. మామ నమస్కారం అని చెప్పేసి అంటే అనుష్ఠానం అనేటువంటి పేరుతో చక్కగా 4 అధ్యాయాలు 4 మరి మార్గాలు చక్కగా ప్రతిపాదన చేశాడు. ఆ పిమ్మట మా విఠలానంద సాధు స్వామీజీ మహారాజ్ ఇక్కడ ముఖ్యంగా వారి దత్తాత్రేయ గురు సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో అనేక మహిమలు. ఒకటి హరి ఓం. సర్వాంతర్యామి సర్వేశ్వరణకు హృదయకమల నివాసి సద్గురుమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మకు ఋషులకు మహర్షులకు సభాధ్యక్షుడు పూజ్యశ్రీ శ్రీ భూమాండ భారతీ స్వాముల వారికి అధిష్టాన దైవం మార్కండేయ స్వామి వారికి సాదరసమయంగా నమస్కరిస్తూ పరివ్రాజ సదస్సు సందర్భంలో మహాత్ముల యొక్క వాగమృతాన్ని పానం చేసి పవిత్రులవుతున్న పుణ్యాత్ములారా, ఇంతవరకు రాజవిద్య రాజకీయ యోగము భక్తి లేదా భక్తి సూత్రాల గురించిన వివరాలను చాలా చక్కగా విన్నారు, వివరిస్తూ వచ్చారు. ఆ కోవలోనే ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలో ఇంతవరకు పూజ్యశ్రీ నిర్మలా స్వామి వారు వివరించారు. గుహ్యతమం అనసూయవే ఈ రెండు పదాల యొక్క వివరణ. సరే, 4 మాటలు మనవి కూడా. మొట్టమొదటి చెప్పారు గుహ్యతమం అని. గుహ్యం అంటే గోప్యము లేదా రహస్యము. గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము. ముఖ్యము, ముఖ్య
ముఖ్య విషయము అతి ముఖ్యమైనది అని ఎట్లాగైతే అంటుంటామో అలాగే అతి రహస్యమైన విషయము అన్నారు. అందుకరికి భాగవతం ఏమైంది? అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుయుడెవ్వడేని మాపురేపు చదివిన అని ఈ విధంగా చెప్పుకుంటూ పోయాడు. అంటే అతి రహస్యమైన విషయాన్ని పోయింది. నారద మహర్షి గుగ్గులు వేసి పెట్టిన కథ అందరికీ తెలుసు, సినిమా కూడా చూశారు. కానీ అనసూయ అంటే వరకు తెలియలేదు. అమ్మయ్యా, ఒక్కరు ఇద్దరు. అత్రిమానుని యొక్క పరమ పవిత్రమైన ఆచరణతో కూడుకున్న పతివ్రత శిరోమణి. ఇనుప ముక్కలను గుగ్గులుగా చేసిన మహాపతివ్రత. అంటే ఆమె అలాంటి పవిత్రమైన ఆచరణ కలిగినందువల్లనే ఆ యొక్క క్రియను చేయగలిగినంతే కాదు, సృష్టి స్థితి ప్రళయాలకు సంబంధించిన కార్యాలతో కూడుకున్న వారిని కూడా చిన్నపిల్లలుగా చేయగలిగిన శక్తి కలిగింది. అంటే అర్థమేమి? అలాంటి స్వభావము అలాంటి శక్తిని ఇస్తుంది అని మనం గుర్తించవచ్చు. ఇంతవరకు చెప్పారే స్వభావాన్ని మార్చుకోమని స్వామిజీ వారు. అందువరకు స్వభావం దురతిక్రమ, అది అనాది కాలం నుంచి వచ్చిన స్వభావం. కేవలం ఇలాంటి ఆధ్యాత్మిక ప్రవచన ప్రసారాల యొక్క అనుసంధానం తప్ప మామూలుగా మారేదానికి వీల్లేదు. అందువల్ల ఇక్కడ అసూయ లేని వానికి నీకు చెప్తున్నాను అన్నాడు. అదొక విషయం. ఇంకొక విషయం ఏమంటే అనసూయ శృంగ అభిషవి అనే ధాతువు చేత అన అనే ఆ లేదా నా ఈ రెండు యొక్క అక్షరాల కలయిక చేత అనసూయ అనే శబ్దం ఏర్పడుతుంది. అంటే సూయము అంటే పుట్టుక, అనసూయం అంటే పుట్టుక లేకుండా ఉండేవాడు. అంటే పుట్టుక లేకుండా ఉండాలి అనుకునేవానికి ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఎవరుకుంటుంది? అది ముముక్షుడైన వాడికి ఉంటుంది, నేను మళ్ళీ పుట్టకూడదు. మనం అందుకొరకు కదా మనం అంతా శ్రవణం చేస్తున్నాము. తీసుకున్నాం. అందువల్ల మళ్ళీ హలో ఎక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. సరే, ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? మనము అనసూయ అనే శబ్దాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. నేను మళ్ళీ పుట్టకూడదు అనే భావన కలిగి ఉండడం కూడా అనసూయత్వమే అవుతుంది. అంటే అధికారి అని అర్థం. ముముక్షుత్వము ఎట్లాగైతే ఒకటి ఉందో రక్షణలో, అలాగే అధికారిత్వం కూడా ఒకటి ఉంది. అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడివి నీవు, అందువల్ల నేను నీవు చెప్తున్నాను అని ఒక అర్థం. ఈ అనసూయ అంటే అసూయారూకుడైన వాడు నీవు కాబట్టి నేను చెప్తున్నాను. అసూయ అంటే అర్థం ఏమి? ద్వేషము, రాగద్వేషాలు. మా సోదరులు అంటుండారు పూజ్య శ్రీ రామకృష్ణ సోదరులు, విషము తిన్నవాడిని చంపుతూ ఉంది, ద్వేషము ద్వేషించేవాడు ద్వేషించేవాడు ఇద్దరిని కూడా తినేసేస్తుంది. అది అందువల్ల అసూయాగుణం ఏదైతే ఉందో తను దాన్ని మరిపించి పక్కదాన్ని తొక్కించడమే కాకుండా రావాల్సింది కూడా రాకుండా చేసే స్వభావం కలిగింది అసూయ దోషానికి. అందువల్ల ప్రాకృతమైన అర్థం చెప్పుకోవాలి అంటే వ్యవహారంలో అసూయ లేని వాడివి, ఆధ్యాత్మికంగా అర్థం చెప్పుకోవాలి అంటే నీవు అధికారివి కాబట్టి చెబుతూ ఉన్నాను అన్నాడు. మరి అంతమందిలో రణరంగం లోపల ఆ పంచపాండవులు ఉన్న ఈయన ఎన్నుకోవడం ఎందుకయ్యా అంటే ఆయన అధికారి పురుషుడిగా ఉన్నాడు కాబట్టి. అందువల్లనే నీవు అధికారి కాబట్టి అతి గుహ్యతమైన విషయాన్ని నీకు చెబుతూ ఉన్నాను. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మీ ఇంట్లో మీరు ఉన్నారు, మీ దగ్గర ఒక బంగారు వస్తువు ఉంది, ఇంకొక విలువైన వస్తువు ఉంది, ఎవరికి ఇస్తాము? లేదా రహస్యమైన విషయం ఉంది, ఎవరికి చెబుతున్నాము అంటే మనం చెప్పినట్టుగా వినే భార్యకో లేదా సంతానానికో చెబుతూ ఉంటాం.
ఎందుకని అంటే ఇతరులకు చెప్పినందుకు దానివల్ల ప్రయోజనం ఉండదు. మన వాళ్ళకి చెప్పినట్టయితే వస్తువు ఇచ్చినట్టయితే మన వాళ్ళు బాగుపడతారు, మనకు హాయిగా ఉంటుంది అని మనం చెబుతూ ఉంటాము. అతి రహస్యమైన విషయాన్ని లేదా అతి గోప్యమైన లేదా విలువైన వస్తువుని ఇస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ వ్యవహారికంగా చూసినట్టయితే అసూయారహితుడై ఉన్నాడు, ఆధ్యాత్మికంగా చూసినట్టయితే అధికారం ఉన్నాడు. అందువరకే నీకు చెప్తున్నా, అందుకైతే నా భక్తాయ కదాచాశుశ్రూషవాచ్యం నచమాం యో అభ్యసూయతి అన్నాడు. భగవద్గీత ఎలాంటిది అంటే కేవలం పారాయణ గ్రంథం కాదు, పారాయణ గ్రంథం. పారాయణ అంటే తెలుసు కదా, నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి పారాయణ. ఏమో తెలియదు. పారాయణ అంటే ఏంటిది? తినడము అని అర్థం. అట్లాగే భగవద్గీత శ్లోకము కించిడైత భగవద్గీత అన్నాడు శంకర భగవత్పాదులు. అంతా చదవక్కర్లే, పారాయణ చేయక్కర్లే, కొంచెం చేసినప్పటికీ మనం అనుసంధానపూర్వకంగా చేయాలి. అందువల్ల అసూయ రహితుడు కాబట్టి చెప్తున్నాను అన్నాడు. నువ్వు అధికారి కాబట్టి చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? మామూలు విషయం అయితే అధికారి కాయవానికి ఎన్నైనా చెప్పవచ్చు. ఇక్కడ జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. జ్ఞానం ఒకటి, విజ్ఞానం ఒకటి. ఆ రెండింటిని నీవు అధికారి కాబట్టి నీవు చెబుతూ ఉన్నాను. జ్ఞానం అంటే శాస్త్ర సమ్మతమైన జ్ఞానము, ఒకటి విజ్ఞానం అంటే విశేష జ్ఞానము కావచ్చు, అనుభవ జ్ఞానము కావచ్చు. ఈ రెండు కూడా చెప్తున్నాను ఆయన అన్నాడు. అయితే జ్ఞానం ఎవరికి చెప్పాలి అని మనం చెప్పుకున్నాము. తద్విద్ది ప్రణిపాతేన అనే విషయం ప్రకారంగా ముండకోపనిషత్తు దాన్ని సమన్వయం చేస్తూ, అలాగే అధికారి అయిన వానికే మనం జ్ఞానాన్ని బోధించాలి, వాడికి పడుతుంది అనే ప్రక్రియ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, మీ ఇంట్లో చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, పసిపాప, అమ్మ మీద బంగారు గొలుసు ఉంది. వాడు ఎంత ఏడ్చినా ఆ తల్లి ఆ బంగారు గొలుసు వాడికి ఇస్తుందా? చెప్పండి. ఇవాళ ఎందుకు ఇవ్వదు అంటే వాడు బజారు తీసుకుని ఎక్కడైనా పాడేస్తాడు, అతి విలువైన వస్తువు పాడవుతుందని ఉద్దేశించేది ఇచ్చేదానికి ఒప్పుకోదు మనసు. అదే ఒక యుక్త వయసులో ఉన్న కొడుకో లేదు కూతురో లేదు కోలాడిందంటే టెకిన ఇచ్చేసేస్తుంది, వాడుకు మళ్ళీ తర్వాత నాకు తెచ్చి ఉంటుంది. ఎందుకు? దాన్ని రక్షించుకునే యోగ్యత వాళ్ళు ఉంది కాబట్టి అది ఇచ్చేదానికి ఏమాత్రం కూడా సంకోచం రాదు. అందువల్ల దేనికైనా ఒక యోగ్యత కనిపించినప్పుడు ఇక్కడ జ్ఞానం విజ్ఞానం రెండు చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి అది అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే సార్థకం అవుతూ ఉంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇంకోటి, ఒకటి ఆకాశ జలము. ఆకాశం నుంచి వర్షం పడుతూ ఉంది, ఆ పడే నీళ్ళన్నీ కూడా ఆ యొక్క పాత్రను అనుసరించి వేరు వేరుగా పోతా ఉన్నాయి. గంగాజలంలో గంగలో పడిన నీళ్ళు పవిత్రం అవుతూ ఉన్నాయి, గురువులో పడిన నీళ్ళు అపవిత్రం అవుతా ఉన్నాయి, నిప్పులో పడిన నీళ్ళేమో అసలు లేకుండా పోతూ ఉన్నాయి. అది ముత్యపు చెప్పులో పడినట్టయితే దానికి ఉన్న విలువకు పెంచుకుంటూ ఉంది. కాబట్టి ఒకే ఆకాశం నుంచి సమానంగా పడింది. ఆ పడిన స్థలం యొక్క ప్రభావాన్ని అనుసరించి ఒక దగ్గర పవిత్రతను పొంది ఇతరులను పవిత్రం చేసింది గంగాజల రూపంలో, ఇంకో దగ్గర ఏమో అపవిత్రం స్నానం అయింది, తను ముట్టుకున్న వాళ్ళని కూడా అపవిత్రం చేసింది అదే జలము. ఇంకొక దగ్గర తాను రూపాన్ని మార్చుకొని ఇతరులకు విలువలు కూడా చేకూర్చింది, ముత్య రూపంలో అయిపోయి. ఇంకొక దగ్గర నామరూపాలు లేకుండా పోయింది. అయితే ఇది జలాది దోషమా పాత్రది దోషమా? పాత్రది దోషం. అట్లాగే మనం ఏ వస్తువు చేసినప్పటికీ ఇచ్చినప్పటికీ పని చేసినప్పటికీ సార్థం కావాలని చూస్తూ ఉంటామో, అట్లాగే ఎదుటివాడు కూడా మనకు ఏదైనా ఇవ్వాలంటే కూడా అదే చూస్తూ ఉంటారు. అందువల్ల మలయాళ స్వామి వారు అంటుండేవారు, నేనా మహాత్మా అనే వాళ్ళు ఈ లోకంలో జ్ఞాన ప్రబోధ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పవిత్రమైన గర్భం ఉందా అక్కడ జన్మ తీసుకుని లోకానికి జ్ఞాన ప్రసారం చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. కాబట్టి మీరు గృహస్థులైన వాళ్ళు పవిత్రంగా ఉండాలి అని అంటుండేవారంట. అంటే అర్థమేమి? పాత్రలను చూసి వాళ్ళు జన్మను తీసుకుని వస్తుంటారు. అందువల్ల ఇక్కడ ఎట్లాగైతే ఈ మహానుభావులకు దక్కిందో అట్లా జ్ఞానాన్ని బోధించేదాన్ని కూడా అనసూయవే అనే ఒక శబ్దాన్ని ప్రయోగం చేశాడు. అందువల్ల జ్ఞానము విజ్ఞాన సహితము అనేది యజ్ఞాత్వ మోక్షసే అశుభాకు అన్నాడు. అశుభమైనది మామూలుగా మానవుడికి జీవుడికి అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడము చదవడమే అశుభము. అది ఎందుకు జరుగుతున్నాయంటే కర్మ కూడా చేస్తున్నారు. ఆ కర్మ వల్ల ఒక అపూర్వం తయారవుతుంది, పుణ్యమో పాపమో. దానివల్ల మళ్ళీ జన్మను పొందుతున్నారు. ఆ జన్మ వల్ల మళ్ళీ కర్మ చేస్తున్నారు. ఇది ఒక సంసార చక్రంగా వారికి తయారు అవుతుంది. అందువల్ల ఏమంటున్నారు? ఏది జ్ఞాత్వ మోక్షసే అశుభాకు, దీన్ని తెలుసుకున్నందువల్ల నువ్వు అశుభం నుంచి అనిష్టం నుంచి అనర్థం నుంచి ముక్తులు అవుతావు, దాన్ని నేను చెప్తున్నాను అన్నాడు. అందువల్ల
మనకు కూడా ఎదుగువారి నుంచి ఒక వస్తువు రావాలంటే అనునయ వినయాలను ఎట్లాగైతే చూపిస్తామో మనం కూడా జ్ఞానం కావాలనుకుంటే మన చిత్తం అనే పాత్ర కూడా ఆ విధంగా తయారు కావాలి. అయినప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది అవగాహన చేసుకుంటారు, దాన్ని అనుసంధానం చేస్తారు, జీర్ణం చేసుకుంటారు, ముత్యంలాగా తయారవుతారు. లేకపోతే బుర్రలో పడ్డ నీళ్ళుగానో తెర మీద పడ్డ నీళ్ళుగానో తయారైతే ఏ ప్రయోజనం లేకుండా పోతూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి సభల ద్వారా సదస్సుల ద్వారా చేసే కార్యం ఏమంటే చిత్తం అనే పాత్రను శుద్ధం చేయడము, దాని ద్వారా జ్ఞానము విజ్ఞానాన్ని బోధించడం వల్ల వారు పవిత్రులై మళ్ళీ జన్మకు రాకుండా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఆ విధంగా తరిస్తారని భావం చేతి పెద్ద వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సహజ విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? జ్ఞానము విజ్ఞానము అసూయమైన అధికారి అని నీకు బోధిస్తున్నాను అని చెప్పారు. సరే, ఈ విషయాన్ని మనం గ్రహించినంత వరకు అధికారి అయిన వాడు ఒక వస్తువును జీర్ణం చేసుకోగలుగుతాడు, అధికారి కానివాడు జీర్ణం చేసుకోలేడు. కాబట్టి ఇక్కడ అధికార పాత్రలు చూడబంది. అలాగే మనము ఆకలిన వానికి అన్నం పెడితే జీర్ణం చేసుకుంటాడు, రసత్వాలుగా మారి శరీరంలో బలాన్ని సంపాదిస్తాడు. అట్లా కాకుండా అజీర్ణం చేసిన వాడికి పెడితే అజీర్ణ భోజనం విషం అన్నారు. చాలా